ఓకే. సో, అంటే ఎన్ని ఇయర్స్ ఉన్నావన్నా దుబాయ్‌లో? చాలా ఒక దగ్గర దగ్గర 12, 13 సంవత్సరాలు ఉన్నా బ్రో. అంటే ఒక కంపెనీలో కాదు. ఓకే. ఫస్ట్ నేను ఒక సెక్యూరిటీ గార్డ్‌గా పోయినా. హ్మ్. అంటే ఇక్కడ 12th అయిపోయిందంటే ఇక్కడ అప్పుడు ఎట్లుండంటే పక్కా దుబాయ్ పోవాలా అందరూ పోతుండే. అదే ఈ సైడ్ ఈ సైడ్ అందరూ పోతారు. అవును. దుబాయ్ పోవాలా ఏమన్నా సంపాదించుకోవాలా. నాన్న వాళ్ళు పోయినా సెక్యూరిటీ గార్డ్‌గా 1 ఇయర్ ఉన్నా. 13 మంత్స్ ఉన్నా. ఓకే. అక్కడ నాకు నచ్చలేదు వచ్చేసిన. మళ్ళీ దాని తర్వాత ముంబైలో రెస్టారెంట్ వెయిటర్గా ట్రైనింగ్ తీసుకున్నా. ఓకే. వాళ్ళదే దుబాయ్లో ఒకటి రెస్టారెంట్ ఓపెన్ చేసారు. అక్కడికి పోయినా. ఫుల్ హార్డ్ వర్క్ ఉంటుండే. 13 అవర్స్ డైలీ పని ఉంటుండే బ్రో. 13 అవర్స్ అయినా అప్పుడు ఏందనంటే చేద్దుంటిమే ఓకే. వెయిటర్గా అట్లా ఒక 4 సంవత్సరాలు చేసిన. మళ్ళీ వచ్చి ఒక 1 ఇయర్ ఉన్నా ఇక్కడ. మళ్ళీ నేను ఐటీ టెక్నీషియన్గా పోయినా. అందులో ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అందులో చేసిన. అప్పటికే ఒక బాబు ఒక పాప. ఇక ఫస్ట్ బాబునైతే మస్తు మిస్ అయినా నేను. చిన్నప్పుడు వాడు 2-3 మంత్స్ ఉన్నప్పుడే నేను వెళ్ళిన వచ్చిన. మళ్ళీ పాప ఆ పాప పుట్టినాక ఇక వచ్చేసిన ఇటే ఉన్నా. ఎందుకంటే అంటే దుబాయ్కి వెళ్ళి ఎన్ని సంవత్సరాల తర్వాత పెళ్ళి అయింది? దుబాయ్కి నేను వెళ్ళిన తర్వాత అంతే ఒక 4 ఇయర్స్ తర్వాత కావచ్చు. ఓకే. పెళ్ళయింది. పెళ్ళైనాక కూడా వెళ్ళిన మళ్ళీ దుబాయ్. అంటే పెళ్లి చేస్తామంటే అక్కడ నుంచి ఫ్యామిలీ కూడా తీసుకుపోయే అప్పుడు ఇంత లేదు బ్రో. అంటే మన శాలరీ అది ఓకే.